ఈటీవీ, ఈనాడు, కిమ్స్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలులో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నగరంలోని సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ కళాశాల బాలికల వసతి గృహంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రాధిక వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్, బీపీ, షుగర్, ఈఎన్టీ, గైనిక్, జనరల్ మెడిసిన్ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు వైద్య పరీక్షల అనంతరం వచ్చిన రిపోర్ట్ల ఆధారంగా వైద్యం చేయించుకోవాలని డీడీ కోరారు. గైనకాలజీ, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్ డాక్టర్స్ విచ్చేశారు. కిమ్స్ హాస్పిటల్ నుంచి స్వచ్ఛందంగా వచ్చి వారు సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా బాలికల వసతి గృహం కావడం వలన వాళ్ళ యొక్క హైజీన్, పర్సనల్ హైజీన్ అండ్ హెల్త్ గురించి వాళ్లకు తగినటువంటి సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇంతమంది స్టూడెంట్స్, ఒక 400 మంది ఉండే వసతి గృహానికి మేమే వాలంటరీగా వచ్చి క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. బేసిక్గా ఇక్కడ ఉండే పిల్లలందరూ అడాలసెంట్ అండ్ టీనేజ్ పిల్లలు అవడంతో వీళ్ళకి చాలా కామన్గా హెల్త్ కంప్లైంట్స్ లైక్ హార్మోన్ ప్రాబ్లమ్స్ కానీ, బ్లీడింగ్ ఇష్యూస్ అండ్ అనీమియా, రక్తహీనత, ఇవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి.